థర్డ్ యూనిట్ గెలాక్స్ థియరీలో నెక్స్ట్ ఇంపార్టెంట్ థీరము. ఇక్కడ లెట్ ఈ బి ఏ ఫైనైట్ సపర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ ఫీల్డ్ ఎఫ్, దెన్ ది ఫాలోయింగ్ ఆర్ ఈక్వలెంట్. ఇక్కడ 3 కండిషన్స్ ఉన్న ఈక్వలెంట్ అని చెప్పాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఈ ఈజ్ ఏ నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్. సెకండ్ కండిషన్ ఎఫ్ ఈజ్ ది ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్. అండ్ థర్డ్ కండిషన్ డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్. ద 3 కండిషన్స్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పాలి. మనం ఎలా చెప్తామంటే 1 implies 2 implies 3 implies 4 implies 1 ఇలా చెప్తే 3 కండిషన్స్ ఆర్ ఈక్వలెంట్ అవుతుంది. అలా రానప్పుడు 1 if and only if 2, 2 if and only if 3 అని చెప్పినా సరిపోతుంది. సో చూద్దాం మనం. నౌ వీ లెట్ హ్యాస్ స్టార్ట్ ది ప్రూఫ్ ఆఫ్ దిస్ థీరం. ఫస్ట్ వీ రైట్ ది గివెన్ ఇన్ఫర్మేషన్. లెట్ ఈ బి ఏ ఫైనైట్ సపరబుల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్. మన ఇంతవరకు సపరబుల్ ఎక్స్టెన్షన్ రాలేదు, ముందుగానే మనం డిస్కస్ చేయలేదు. సపరబుల్ ఎక్స్టెన్షన్ అంటే ఫస్ట్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్టెన్షన్ అయి ఉండాలి. ఈజ్ ఏ ఫైనైట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫైనైట్ అని ఇచ్చున్నాడు. ఎవ్రీ ఫైనైట్ ఎక్స్టెన్ ఆల్జిబ్రాయిక్ కాబట్టి ఈజ్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్. సో ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో ఒక థియరీ మనం డిస్కస్ చేసాం. ఈ అనేది ఆల్జిబ్రాయిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అయితే ఈ కెన్ బి రిటన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఫర్ సమ్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎన్. సో కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఫర్ సమ్ ఆల్ఫా బిలాంగ్స్ టు. ఇప్పుడు రాయొచ్చు అంటే సో ఈ అనేది ఏంటి ఆల్జిబ్రాయిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అయితే ఇది కూడా ఆల్రెడీ ప్రూవ్డ్ థియరమ్ కాబట్టి దాన్ని యూజ్ చేశాను. సో గివెన్ డేటాని యూజ్ చేసినట్లయితే నాకు ఒక రిజల్ట్ వచ్చింది. అది అవసరమైనప్పుడు మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ ఆల్రెడీ గివెన్ డేటాను మళ్ళీ తీసుకుంటున్నాను. ఈ ఈజ్ అన్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఈ. సో ఇక్కడ ఈ అనేది ఏంటి ఆల్జిబ్రాయిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అని తెలుసు. ఈ ఎక్స్టెన్షన్ ఆల్ఫా ఒక ఎలిమెంట్ అయితే ఆల్జిబ్రాయిక్ ఎక్స్టెన్షన్ ఏం చెప్తుంది, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఈ ఈజ్ ఆల్జిబ్రాయిక్ ఓవర్ ఎఫ్ అవుతుంది. కాబట్టి ఈ స్టెప్ చెప్తాం ఆల్ఫా ఈజ్ అన్ ఆల్జిబ్రాయిక్ ఓవర్ ఎఫ్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ టైం చెప్పాం బాబు. ఏదైనా ఒక ఎలిమెంట్ ఆల్జిబ్రాయిక్ ఓవర్ ఎఫ్ అయితే మనకేం జరుగుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఒక మోనిక్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ ఉంటుంది. ఇన్ వచ్చి ఆల్ఫా ఈజ్ ఏ రూట్ అయ్యేటట్లుగా, ఆల్ఫా ఈజ్ ఏ రూట్ అయ్యేట్లాగా. ఆ మోనిక్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ మినిమల్ పాలినామియల్ అంటారు. అదే షార్ట్కట్లో. సో ఆల్ఫా ఈజ్ ఆల్జిబ్రాయిక్ ఓవర్ ఎఫ్ అయితే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఒక మినిమల్ పాలినామియల్ ఉంటుంది ఆఫ్ ఆల్ఫాకి. ఆల్ఫాకి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో మినిమల్ పాలినామియల్ ఉంటుంది, దాన్ని పి ఆఫ్ ఎక్స్ అన్నాం. మినిమల్ అంటే మీనింగ్ ఏంటి, ఈ పి ఆఫ్ ఎక్స్ మోనిక్ పాలినామియల్ అవుతుంది, ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ అవుతుంది, ఇన్ విచ్ ఆల్ఫా రూట్ అవుతుంది. ఈ 3 జరుగుతుంది కాబట్టి అదే రాశారు. ఆల్ఫా ఈజ్ ఆల్జిబ్రాయిక్ ఓవర్ ఎఫ్ కాబట్టి ఓవర్ ఎఫ్లో ఆల్ఫాకి మినిమల్ పాలినామియల్ ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు, తీసుకుంటున్నా. దాన్ని పి ఆఫ్ ఎక్స్ అంటున్నా. లెట్ పి ఆఫ్ ఎక్స్ బి ది మినిమల్ పాలినామియల్ ఆఫ్ ఆల్ఫా ఓవర్ ఎఫ్. సో ఎవ్రీ పాలినామియల్ హ్యాజ్ ఏ డిగ్రీ. సో పి ఆఫ్ ఎక్స్ ఒక డిగ్రీ ఉంటుంది. ఆ డిగ్రీ ఇక్కడ ఇవ్వలేదు, నాకు నీడ్ దాన్ని ఎన్ అని అనుకున్నా. అండ్ లెట్ డిగ్రీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. సో నెక్స్ట్ వీ ఫైండ్ ది డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్. ఏంటో ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా, అందువల్ల లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని కన్సిడర్ చేశాను. దిస్ ఈజ్ ఈక్వల్ టు. సో ఈ అంటే ఫ్రమ్ ఎబో ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అని చెప్పాను. ఈ ఎఫ్ దగ్గర ఎఫ్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇది చూడంగానే మనకు ఫస్ట్ యూనిట్లో ఒక థీరం గుర్తొస్తుంది. ఏంటి ఆ థీరం అంటే దీని వాల్యూ ఏమవుతుందంటే ఈ ఆల్ఫా యొక్క మినిమల్ పాలినామియల్ ఏదైతే ఉందో దాని డిగ్రీకి ఈక్వల్. ఆల్ఫా యొక్క మినిమల్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ అని తెలుసు, దీని డిగ్రీకి ఈక్వల్. దాని డిగ్రీ ఎంత అని అనుకున్నాను, ఎన్. అంటే ఇప్పుడు దేర్ఫోర్ వాట్ ఈజ్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని తెలుసు. ఇది ఒక నీడెడ్ వాల్యూ కాబట్టి దీనికి ఈక్వేషన్ నెంబర్ 1 ఇచ్చాను. అవసరమైనప్పుడు బై 1 అని ఈ వాల్యూ తీసుకున్నాం. అయితే ఇంతవరకు నేను థియరం స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసే ముందు యూజింగ్ గివెన్ డేటా
వి గెట్ 1 అనమాట. ఈక్వేషన్ 1 అవసరం కాదు, వి గెట్ 1 అనమాట. తర్వాత నేను థీరం స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఇంకొక రిజల్ట్ తీసుకుంటున్నా. G(E)/F అని నేనేమంటాను, మనం లాస్ట్ క్లాస్లో చెప్పాం, గ్రూప్ ఆఫ్ ఎఫ్ ఆటోమార్ఫిజం ఆన్ ఈ అంటాం. సో దీన్నే మీరు హెచ్ అని సింపుల్గా ఇస్తే, సో హెచ్ కూడా గ్రూప్ ఆఫ్ ఆటోమార్ఫిజం అని అవుతుంది. సో హెచ్ గ్రూప్ ఆఫ్ ఆటోమార్ఫిజం అని అయితే విత్ రెస్పెక్ట్ టు హెచ్ దృష్ట్యా ఒక ఫిక్స్డ్ ఫీల్డ్ ఉంటుంది, దాన్ని ఈ హెచ్తో డినోట్ చేస్తాం. అంటే హెచ్ అన్న G(E)/F అన్న ఒకటే. అంటే దీని దృష్ట్యా ఫిక్స్డ్ ఫీల్డ్ ఉంటే దీని దృష్ట్యా ఫిక్స్డ్ ఫీల్డ్ ఉంటుంది. సో ఈ G(E)/Fకి కంపల్సరీ ఫిక్స్డ్ ఫీల్డ్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ ఫీల్డ్ని నేను E0 అని అనుకున్నా ఇక్కడ, అదే రాశాను. లెట్ E0 బి ది ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ G(E)/F. అంటే దీని నొటేషన్లో కానీ ఎక్స్ప్రెస్ చేసినట్లయితే E0 ఈజ్ ఈక్వల్ ఫిక్స్డ్ ఫీల్డ్ ఏమంటాం, ఈ సఫిక్స్ గ్రూప్ ఆఫ్ ఆటోమార్ఫిజం అని రాయాలి. గ్రూప్ ఆఫ్ ఆటోమార్ఫిజం అని ఈని ఇక్కడ నేనేమనుకున్నాను, జనరల్గా హెచ్ రాస్తా, హెచ్ ప్లేస్లో ఇక్కడ ఏమనుంది G(E)/F ఉందన్నమాట. ఇది రాస్తాను అన్నమాట. సో E0 అంటే ఇది ఈ విధంగా లాంగ్గా హెవీగా ఉంది కాబట్టి దాన్ని సింపుల్గా E0 అని నేను ముందే డిస్కస్ చేశాను. సో దీస్ ఆర్ ది ఈక్వేషన్ నంబర్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సో దెన్ బై నోన్ థీరం. సో డెన్ బై నోన్ థీరం ఏంటంటే డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ E0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఆర్డర్ ఆఫ్ G(E)/F అవుతుంది. నేను ఒక కొన్ని థీరం ఇంపార్టెంట్ చెప్తున్నాను కాబట్టి వాటిలో ఒక థీరం. ఇది కూడా నీడెడ్ వాల్యూ కాబట్టి దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో బై యూజింగ్ గివెన్ డేటా వీ గెట్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. 2 ఈక్వేషన్స్ వచ్చినాయి మనకి. అవి అవసరమైనప్పుడు త్రూ అవుట్ దిస్ థీరం వీ యూజ్ 1 and 2 అనమాట. నౌ వీ స్టార్ట్ ది ఈక్వలెంట్ కండిషన్ అనమాట. సో ద 3 కండిషన్స్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పాలి. ఫస్ట్ నేనేం చెప్తున్నానంటే టు ప్రూవ్ 1 implies 2. సో 1 implies 2 మీన్స్ 1 ఈజ్ ట్రూ అనుకుంటాము. బై యూజింగ్ 1 వీ ప్రూవ్ 2 అనమాట. సో 1 అని ట్రూ అని అనుకున్నాం. 1 అంటే ఏంటో మనకి ఐడియా ఉంది కదా గివెన్ డేటాలో. సపోజ్ దట్ ఈ ఈజ్ ఏ నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్. అయితే లాస్ట్ సెకండ్ యూనిట్లో నార్మల్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటో చెప్పాను. నార్మల్ ఎక్స్టెన్షన్ అంటే 3 కండిషన్స్ ఉన్నాయి. మన ఆ థీరం కూడా ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేశాను. ఈ 3 కండిషన్స్ ఈక్వలెంట్ అని చెప్పాను. సో ఈక్వలెంట్ అంటే ఈ కండిషన్ ఏ ఒక్క కండిషన్ జరిగినా ఆ ఈనేమంటే నార్మల్ ఎక్స్టెన్షన్. ఈజ్ ఎ నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అన్నాను కాబట్టి ఈ 3 కండిషన్స్ ట్రూ అయినట్లు. వాటిని ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకుందాం. సో వాట్ ఈజ్ ది క్లైమ్ ఆఫ్ దిస్ కండిషన్ 2 అనమాట. 2 అనేది క్లైమ్. 2 అనేది ఏంటి, టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ ది ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ G(E)/F అని చెప్పాలి. అయితే నేను ఫ్రమ్ ది అబోవ్ ఈక్వేషన్ 2కు ముందు ద ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ G(E)/F అని E0 అని అనుకున్నా సింపుల్గా. అంటే దీని యొక్క ఫిక్స్డ్ ఫీల్డ్ ఎఫ్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఏం చెప్తే సరిపోతుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ E0 అని చెప్తే సరిపోతుంది. సో టు ప్రూవ్ దిస్ అనమాట. అయితే ఏవైనప్పటికీ వీ హ్యావ్ టు ప్రూవ్ ది క్లైమ్ అనమాట. ఏవైనప్పుడు క్లైమ్ను ప్రూవ్ చేయాలి. సో ప్రూవ్ చేయటం అంటే సాల్వ్ చేయటం అని. సాల్వ్ చేయాలంటే అర్థం ఏంటి, ఏవి అయితే మనకి నీడ్ అవుతాయో అవన్నీ మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. సో ఇది ప్రూవ్ చేయడానికి ఇది నీడ్ అనమాట. ఏంటది, లెట్ సిగ్మా ఫ్రమ్ ఎఫ్ ఇంటూ ఎఫ్ బార్ బి ది ఇన్క్లూజన్ మ్యాపింగ్. ఇలాంటి ఒక ఇన్క్లూజన్ మ్యాపింగ్ తీసుకున్నాం. సో ఇన్క్లూజన్ మ్యాపింగ్ అంటే నథింగ్ బట్ ఐడెంటిటీ ఫంక్షనే. అయితే ఐడెంటిటీ అనొచ్చు కదా, ఇంక్లూజన్ ఎందుకన్నామంటే ఇక్కడ ఎఫ్ బార్ ఏంటి, స్టాండర్డ్ నోటేషన్ ఆల్జిబ్రాయిక్ క్లోజర్ ఆఫ్ ఎఫ్ అనమాట. ఇది అంటే ఎఫ్కి ఎఫ్ బార్కి మధ్య రిలేషన్ ఏంటి, ఈక్వల్ కావచ్చు లేదంటే ఎఫ్ బార్ పెద్దదనమాట. ఈక్వల్ అని చెప్పలేము మనం. సో ఇన్క్లూజన్ మ్యాపింగ్ అంటే ఐడెంటిటీ డెఫినేషనే. ఐడెంటిటీ డెఫినేషన్ అంటే సిగ్మా ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏనే అవుతుంది. బట్ అయినప్పుడు దీన్ని ఇన్క్లూజన్ మ్యాపింగ్ ఎందుకు అనమంటే, ఈ ఐడెంటిటీ ఎందుకు అనము అంటే ఐడెంటిటీ ఫంక్షన్ యొక్క క్యారెక్టర్లో ఇది డెఫినేషను, డొమైన్ కూడా 2 సేమ్ అయి ఉండాలి. ఇక్కడ 2 సేమ్ లేవు కాబట్టి అందువల్ల దీని ఐడెంటిటీ అనము. బట్ డెఫినేషన్ ఈజ్ సేమ్ కాబట్టి మన ఆధారు
ఇలాంటి ఫంక్షన్కి ఇన్క్లూజన్ మ్యాపింగ్ అన్నారు. సో ఈ థీరం ప్రూవ్ చేయడానికి ఇలాంటి ఒక ఇన్క్లూజన్ మ్యాపింగ్ నీట్ కాబట్టి నేను తీసుకున్నాను. అదే సిగ్మా అన్న. సో ఇన్క్లూజన్ మ్యాపింగ్, సో ఐడెంటిటీ ఫంక్షన్ ఆల్వేస్ ఏమవుతుందంటే హోమో 1 ఆన్ టు అవుతుంది. బట్ ఇన్క్లూజన్ మ్యాపింగ్ ఆన్ టు ఒక్కటి ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుందంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఆన్ టు కావాలంటే డొమైన్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్. సో డొమైన్ యొక్క ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ యొక్క ఆర్డర్ కావాలి. ఇక్కడ సిగ్మా యొక్క డొమైన్ ఎఫ్ కోడొమైన్ ఎఫ్కి మధ్య ఆర్డర్ రిలేషన్ ఏంటి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. ఈక్వల్ అని చెప్పలేము, అందువల్ల ఆన్ టు ఫెయిల్ అవుతుంది. బట్ ఐడెంటిటీ ఫంక్షన్ వచ్చేటప్పటికి ఆన్ టు కూడా అవుతుంది. బట్ ఇన్క్లూజన్ మ్యాపింగ్ వచ్చేటప్పటికి ఆన్ టు ఫెయిల్ అవుతుంది. అంటే ఏమవుతుంది? హోమో 1 అవుతుంది. అంటే హోమో 1 అయితే ఏమంటాం మనం? ఇంబెడ్డింగ్ అంటాం. అంటే దీన్ని బట్టి ఎవ్రీ ఇన్క్లూజన్ మ్యాపింగ్ ఆల్వేస్ ఇంబెడ్డింగ్ అనమాట. కాబట్టి అదే ఇన్క్లూజన్ మ్యాపింగ్ అనేది ఏమవుతుంది? ఈజ్ అన్ ఇంబెడ్డింగ్ ఆఫ్ ఎఫ్ ఇంటూ ఎఫ్ బార్ అవుతుంది. తర్వాత ఇన్క్లూజన్ మ్యాపింగ్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఐడెంటిటీ డెఫినేషన్ సిగ్మా ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు డొమైన్ ఎఫ్ అనమాట. అయితే ఏమైనప్పటికీ నేను కన్సిడర్ చేసిన ఇన్క్లూజన్ మ్యాపింగ్ A1 తెలిసిపోయింది ఇంబెడ్డింగ్. నంబర్ ఆఫ్ టైమ్స్ వాడుతున్నాను, మరలా ఇప్పుడు వాడుతున్నాను. ఎవ్రీ ఇంబెడ్డింగ్ హ్యాజ్ యాన్ ఎక్స్టెన్షన్ అని. సో ఈ ఇన్క్లూజన్ మ్యాపింగ్ సిగ్మా కూడా ఇంబెడ్డింగ్ కాబట్టి ఈ సిగ్మాకి కూడా ఏముంటుంది? ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఆ సిగ్మాకి కూడా ఎక్స్టెన్షన్ ఉంటుంది. అది ఓకే బాబు. ఇక్కడ అనదర్ నోన్ థియరమ్స్ వాడుతున్నాం. సో సిగ్మా అనేది ఏంటి? ఎఫ్ నుంచి ఎఫ్ బార్కి ఇంబెడ్డింగ్ అని తెలుసు. నోన్ థియరం ఏంటంటే ఈ సిగ్మాకి ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్ ఇక్కడ ఏటా అనుకున్నాం. ఎక్స్టెన్షన్ అంటే గివెన్ సిగ్మా యొక్క డొమైన్ కంటే పెద్దది. అది ఇక్కడ నేను ఈ వాడే, ఎఫ్ కంటే ఈ పెద్దదని తెలుసు. సో కోడొమైన్ వచ్చేటప్పటికి గివెన్ ఫంక్షన్ యొక్క ఎఫ్ బార్ అయిన వాడచ్చు, దాని యొక్క సూపర్ అయిన వాడచ్చు, దాని యొక్క సబ్ అయిన వాడచ్చు. దాని ఇక్కడ ఈ థియరంలో నేను ఎల్ వాడా. ఎల్ అంటే ఏంటి? ఆల్జిబ్రాయిక్ క్లోజర్ ఆఫ్ ఎఫ్ ఏదో సంథింగ్ అనుకున్నాం మనం. సో నోన్ థియరం ప్రకారం ఈ సిగ్మాకి ఇలాంటి ఒక ఎక్స్టెన్షన్ ఏటా ఉంటుంది. అయితే అనదర్ నోన్ థియరం ఏం చెప్తుందంటే ఈ ఇంబెడ్డింగ్కి ఇలాంటి ఎక్స్టెన్షన్స్ ఎన్ని ఉంటాయంటే చాలా ఉంటాయి. ఎన్ని ఉంటాయి అంటే అక్కడ ఈ థియరంలో ఈ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అని చెప్పాను కదా, అండ్ ఈ అనేది ఆల్జిబ్రాయిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అని తెలుసు. ఈ కండిషన్ ఉంది కాబట్టి ఇలాంటి ఇంబెడ్డింగ్కి ఇలాంటి ఎక్స్టెన్షన్స్ ఎన్ని ఉంటాయి అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏదైతే ఆల్ఫా ఉందో ఆల్ఫా అనేది దేనికైతే రూటో మినిమల్ పాలినామిల్కి పీ ఆఫ్ ఎక్స్ రూటు, దీని డిగ్రీ ఎంత అయితే అన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. పీ ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీ ఎన్ కాబట్టి ఎన్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఇది రాసిన నోన్ థియరం స్టేట్మెంట్ అనమాట. కాబట్టి ఏమైనప్పుడు ఆ థియరంను అప్లై చేస్తే సిగ్మా కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఎన్ ఇంబెడ్డింగ్ ఏటా ఫ్రమ్ ఈ ఇంటూ ఎల్ అండ్ సచ్ ఎక్స్టెన్షన్స్ ఆర్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ రూట్స్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ అని చెప్పవచ్చు. పీ ఆఫ్ ఎక్స్కి ఎన్ని రూట్స్ ఉంటే అన్ని ఎక్స్టెన్షన్స్ ఉన్నాయని చెప్పవచ్చు. అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఆ రిజల్ట్ని దీనికి వాడితే వీ హ్యావ్ దట్. సో వీ హ్యావ్ దట్ ది నంబర్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ది ఇన్క్లూజన్ మ్యాపింగ్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను ఇప్పుడే? ఆల్ఫా యొక్క మినిమల్ పాలినామియల్ ఏదైతే ఉందో దాని యొక్క నంబర్ ఆఫ్ రూట్స్ ఈక్వల్. సో అదే రాశాను, ద నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ రూట్స్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ అన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ హైపోథిసిస్ ఆఫ్ దిస్ థియరం. ఈ అనేది ఏంటి? ఫైనైట్ సపరబుల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అన్నారు. అండ్ ఆల్ఫా అనేది ఈలో ఉందని కూడా తెలుసు. అయితే దెన్ ఆల్ఫాని ఏమంటాను? సపరబుల్ ఓవర్ ఎఫ్ అంటాను. అయితే నేను సపరబుల్ ఎక్స్టెన్షన్ చెప్పలేదు బాబు. సో ఈ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్. అయితే ఈని సపరబుల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అని చెప్పాలంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ది ఎక్స్టెన్షన్ ఈజ్ సపరబుల్ ఓవర్ ఎఫ్ కావాలి. అందుకని ఇక్కడ రాశాను అదే ఆల్ఫా ఈజ్ ది
సపరబుల్ ఓవర్ ఎఫ్. ఇది ఎలా రాశానంటే సపరబుల్ డెఫినేషన్. సపరబుల్ ఓవర్ ఎఫ్ అంటే ఏంటంటే ఆల్ఫా యొక్క మినిమల్ పాలినామియల్ ఏదైతే ఉంటుందో అది సపరబుల్ పాలినామియల్ అయి ఉండాలి. సపరబుల్ పాలినామియల్ అంటే పాలినామియల్ యొక్క రూట్స్ అన్ని డిస్టింక్ట్ అయి ఉండాలి. సో అవన్నీ మనకు అక్కడ వచ్చి ఉన్నాయి, అవసరాన్ని బట్టి యూజ్ చేస్తూ వస్తున్నాం. సో ఏమైనప్పుడు ఇక్కడ ఆల్ఫా ఇది సపరబుల్ ఓవర్ ఎఫ్ అవుతుంది. ఆల్ఫా సపరబుల్ అయితే సపరబుల్ డెఫినేషన్ ఏంటి? ద మినిమల్ పాలినామియల్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఏ సపరబుల్ పాలినామియల్. సో ఆల్ఫా యొక్క మినిమల్ పాలినామియల్ ఉంటే అది సపరబుల్ పాలినామియల్ అవుతుంది. ఆల్ఫా యొక్క మినిమల్ పాలినామియల్ పీ ఆఫ్ ఎక్స్ అని ఉంది కదా, కాబట్టి దేర్ ఫోర్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ సపరబుల్ పాలినామియల్. అండ్ పీ ఆఫ్ ఎక్స్ అనేది ఏమని తెలుసు? మోనిక్ ఇర్రెడ్యూసిబుల్ అని తెలుసు. సో ఏదైనా ఒక పాలినామియల్ ఇర్రెడ్యూసిబుల్ అయితే దాని యొక్క అన్ని రూట్స్ డిస్టింక్ట్ అని లాస్ట్ క్లాస్లో చెప్పారు. కాబట్టి దేర్ ఫోర్ పీ ఆఫ్ ఎక్స్ హ్యాజ్ సింపుల్ రూట్స్. సింపుల్ అన్నా డిస్టెంట్ అన్నా ఒకటే. అయితే ఇప్పుడు ఏం చెప్పవచ్చు? ద రూట్స్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఆర్ సింపుల్. సింపుల్ అంటే డిస్టింక్టే కదా, ఆర్ డిస్టింక్ట్ అని చెప్పవచ్చు. డిస్టింక్ట్ అంటే పీ ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీ ఎంత? ఎన్ అని అనుకున్నాను కదా, అంటే ఎన్ రూట్స్ ఉంటాయి. అన్ని రూట్స్ డిస్టింక్ట్ కాబట్టి పీ ఆఫ్ ఎక్స్కి ఎన్ని డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయి? ఎన్ రూట్స్ ఉంటాయి. అదే రాస్తాను. దేర్ ఫోర్ పీ ఆఫ్ ఎక్స్ హ్యాజ్ ఎన్ డిస్టింక్ట్ రూట్స్. అది పక్కన పెట్టేద్దాం. ఆల్రెడీ సిన్స్ ఈ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అని ఉంది. అలాగే ఈ అనేది నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అని కూడా ఇచ్చున్నాడు. సో ఈ అనేది నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అయితే సెకండ్ యూనిట్లో చెప్పిన థీరంలో 3 కండిషన్లో ఏదో ఒక కండిషన్, అదే రాస్తున్నా. దెన్ బై నోన్ థీరం ఎనీ ఇంబెడ్డింగ్ ఈటా ఫ్రమ్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ ఎఫ్ సెల్ మ్యాప్స్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆన్ టు ఎఫ్. సో ఏదైనా ఒక ఫంక్షను ఈటా ఫ్రమ్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ ఎఫ్ తీసుకుంటే అదే ఫంక్షన్ ఈటా ఫ్రమ్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా నుంచి సేమ్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫాకి ఆన్ టు అవుతుంది అన్నాడు. ఏమవుతుంది అన్నాడు? ఆన్ టు. అది నార్మల్ ఎక్స్టెన్షన్లో చెప్పాను మనం. ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అంటే ఈ కదా, ఈ ఎఫ్ ఆఫ్ ఆల్ఫాని అప్పుడు ఏటా అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఆంటూ, అప్పుడు ఏటా అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఆంటూ, ఈ నుంచి ఈకి ఆంటూ. ఆల్రెడీ ఏటా అనేది ఇంబెడ్డింగ్, ఈ ఇంబెడ్డింగ్ ఆంటూ అయింది కాబట్టి ఏటాని ఏమంటాం? ఆటోమార్ఫిజం ఆన్ ఈ అంటాం. ఆల్రెడీ సిగ్మా అనేది మనకేమని తెలుసు? ఐడెంటిటీ ఆన్ ఎఫ్ అని తెలుసు. ఇంక్లూజన్ మ్యాపింగ్ కదా, ఐడెంటిటీ ఆన్ ఎఫ్. సిగ్మా అండ్ ఏటా ఆర్ ఈక్వల్, ఎందుకంటే ఈ సిగ్మాకి ఏటా ఎక్స్టెన్షన్ కాబట్టి. ఇది ఐడెంటిటీ ఆన్ ఎఫ్ అయితే ఏటా కూడా ఐడెంటిటీ ఆన్ ఎఫ్. అంటే వీ హ్యావ్, ఇప్పుడు నేనేం చెప్పినట్లు ఏటా అనేది ఈ నుంచి ఈకి ఆటోమార్ఫిజం ఇప్పుడే చెప్పాను. ఏఎం అంటే ఆటోమార్ఫిజం. ఆల్రెడీ ఇంతకు ముందు ఎక్స్టెన్షన్ ప్రకారం ఏటా అనేది ఐడెంటిటీ ఆన్ ఎఫ్. సో సిగ్మా అనేది ఐడెంటిటీ ఆన్ ఎఫ్ అని తెలుసు. ఈ సిగ్మాకి ఏటా ఎక్స్టెన్షన్ కాబట్టి ఎఫ్లో అన్ని ఎలిమెంట్స్ వద్ద ఈ రెండు ఈక్వల్. కాబట్టి ఏటా ఐడెంటిటీ ఆన్ ఎఫ్ అయితే సిగ్మా ఏటా పడదు. ఈ రెండింటిని క్లబ్ చేస్తే నేనేమంటాను? ఏటా అనేది ఆటోమార్ఫిజం అని ఏం తెలుసు, ఐడెంటిటీ ఆన్ ఎఫ్ అని తెలుసు. ఈ రెండింటి తెలిస్తే ఏటాని ఏమంటాను? ఎఫ్ ఆటోమార్ఫిజం అంటాను. ఎఫ్ ఆటోమార్ఫిజం దేని మీద ఆటోమార్ఫిజం? ఈ మీద ఆటోమార్ఫిజం, ఎఫ్ మీద ఐడెంటిటీ. అయితే మనకు ఆల్రెడీ నోన్ రిజల్ట్ ఎఫ్ ఆటోమార్ఫిజమ్స్ ఏ సెట్లో ఉంటాయి? జీ ఆఫ్ ఈ బై ఎఫ్లో ఉంటాయి. జీ ఆఫ్ ఈ బై ఎఫ్లో ఉంటాయి. అయితే ఈ క్లియర్లీ ఏటా బిలాంగ్స్ జీ ఆఫ్. వాట్ ఈజ్ ఏటా? ఎక్స్టెన్షన్ ఆఫ్ సిగ్మా. సిగ్మాకి ఏటా ఎక్స్టెన్షన్ అయితే అది ఈ గ్రూప్లో ఉందని చెప్పా. అయితే సిగ్మాకి ఇలాంటి ఎక్స్టెన్షన్స్ ఎన్ని ఉంటాయి అన్నాను? పీ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఎన్ కాబట్టి ఎన్ ఉంటాయి. అంటే ఇలాంటి ఏటాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ ఉన్నాయి. ఎన్ కూడా ఎక్కడ ఉన్నాయి? జీ ఆఫ్ ఈ బై ఎఫ్లో ఉన్నాయి. కాబట్టి అదే రాశాను. దేర్ఫోర్ ఏటా బిలాంగ్స్ జీ ఆఫ్ ఎఫ్. సో ఇలాంటి ఏటాలు ఎన్ని ఉన్నాయని తెలుసు కాబట్టి క్లియర్లీ ఎనీ నెంబర్ ఆఫ్ జీ. అప్పుడు మనం ఏం చెప్పినట్లు ఎన్ నెంబర్ని ఏటాని ఏటా 1, రెండోది ఏటా 2 అండ్ సో అని ఏటా ఎన్ అనుకుంటే ఇవన్నీ జీలో ఉన్నాయి కాబట్టి ఇది దేని సబ్సెట్? జీ ఆఫ్ ఈ బై ఎఫ్కి సబ్సెట్. అయితే ఇప్పుడు నేను జీ ఆఫ్ ఈ బై ఎఫ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిగ్మా తీసుకుంటే సిగ్మాకి ఇవేగా ఎక్స్టెన్షన్స్. అంటే దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు? ఈ రెండు సెట్స్ ఈక్వల్ అవుతాయని చెప్పవచ్చు. అదే రాశాను. క్లియర్లీ
ఎనీ నెంబర్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్ సిగ్మా తీసుకుంటే, సో ఈ ఎనీ నెంబర్ ఆఫ్ జీ ఆఫ్ ఎఫ్, జీ ఆఫ్ ఈ బై ఎఫ్లో ఏ ఎలిమెంట్ ఏటా తీసుకున్నా అది దేనికి ఎక్స్టెన్షన్, సిగ్మాకి ఎక్స్టెన్షన్. సో ఆ రెండింటిని క్లబ్ చేసినట్లయితే సో జీ ఆఫ్ ఈ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏందవుతుందంటే నంబర్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ సిగ్మా. నంబర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ సిగ్మాస్ ఎన్ని ఉన్నాయి, వాటి నేమ్ ఒకటి ఏటా అనుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏటా 1, ఏటా 2, ఏటా n అని అనుకున్నాం. అది ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అంటే ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, n ఉన్నాయి, n అవుతుంది. కాబట్టి అదే రాశాను ఇక్కడ. Therefore, order of G of E by F is equal to number of extensions of sigma. సిగ్మాకి ఎన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ రూట్స్ ఆఫ్ P of X ఉంటాయి. సో ఆర్డర్ ఆఫ్ G of E by F is equal to n అవుతుంది. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ది రిజల్ట్ విచ్ ఈజ్ ఈక్వేషన్ 3 అన్నాం. అంటే 1, 2, 3ని మనం ఇప్పటి వరకు చెప్పాం. అయితే మరలా బిగినింగ్కి వెళదాం. డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు a1 ప్రూవ్ చేశాను, n అని ప్రూవ్ చేశాను. n అంటే ఈక్వేషన్ 3 ప్రకారం ఏం రాయొచ్చు, ఆర్డర్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్ రాయొచ్చు. మరలా ఈక్వేషన్ ఎనీ వన్ ఆఫ్ ది ఈక్వేషన్ 2 అనుకుంటా, దీని వాల్యూ దేనికి ఈక్వల్, డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఈ నాట్కి ఈక్వల్. సో వాట్ ఈజ్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దిస్ ఈజ్. అయితే ఇది ఈక్వేషన్ నంబర్ ఇచ్చాను. ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఈ డైమెన్షన్లో ఇది ఈ, ఇది ఈ. అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ అవుతుంది. డైరెక్ట్గా రాయొచ్చు, నేను ఏదో సమ్ ఇన్ఫర్మేషన్ రాశాను. సో ఈక్వేషన్ 4 ఇంప్లైస్ డైరెక్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఈ నాట్. సో ఈ నాట్ అంటే ఏమన్నాను, ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్ అన్నాను. అప్పుడు ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఎఫ్ కూడా ఏంటి, ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్ కూడా అవుతుంది. సో ఇది ప్రాబ్లం 2 అనమాట. అంటే 1 ఇంప్లైజ్ 2 కంప్లీట్ చేసినట్లు. సో అయితే మనం ఇక్కడ 2 ఇంప్లైజ్ 3 చెప్పాలి ఒరిజినల్గా. 3 ఇంప్లైజ్ 3 రావటం లేదు కాబట్టి 2 ఇంప్లైజ్ 1 చెప్తాను. కాబట్టి నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నా, ఇప్పుడు ఏదైతే ప్రూవ్ చేశానో దాని యొక్క కాన్వర్స్ పార్ట్ ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి సపోజ్ దట్ 2 అనుకోవాలి. వాట్ ఈజ్ 2, ఇప్పుడు ఏదైతే ప్రూవ్ చేశాను అదే. సపోజ్ దట్ ఎఫ్ ఈజ్ ది ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్. అంటే జీ ఆఫ్ ఈ బై యొక్క ఫిక్స్డ్ ఫీల్డ్ ఈ నాట్ కాబట్టి నేను ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏవని అనుకున్నట్లు, జీ ఆఫ్ ఈ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ అని అనుకున్నట్లు. యూజింగ్ దిస్ వీ ప్రూవ్ 1 అనమాట. 1 ప్రూవ్ చేయాలి. సో 1 అంటే ఏంటి, ఈజ్ ఎ నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అని చెప్పాలి. సో నేను లాస్ట్ క్లాసులో ఆ థియరం చెప్పాను. నార్మల్ ఎక్స్టెన్షన్ అంటే 3 కండిషన్స్ ఉన్నాయి, 3 ఈక్వలెంట్ని ప్రూవ్ చేసాం. అంటే వాటిలో ఏ ఒక్క కండిషన్ చెప్పినా ఈ నార్మల్ అవుతుంది, వాటిలో ఏ ఒక్క కండిషన్ చెప్పినా సరిపోతుంది, వాటిలో ఏదో ఒకటి ట్రై చేద్దాం. సో ఏమైనప్పటికీ ప్రాబ్లం క్లైమ్ను ప్రూవ్ చేయటం కోసం నేను ఆల్రెడీ గివెన్ డేటాను వాడుతున్నా. సిన్స్ ఈ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఫర్ సమ్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఈ అని తెలుసు. అయితే నోన్ థియరంలో ఈ రెండు ఈక్వల్, ఇందాక వాడాను ఇప్పుడు వాడాను, ఈ రెండు ఈక్వల్ అని తెలుసు. అయితే దీని వాల్యూ n అని తెలుసు, అప్పుడు దీని వాల్యూ కూడా ఏమవుతుంది, n అవుతుంది. అంటే ఇప్పుడు జీ ఆఫ్ ఈ బై ఎఫ్ అనేది ఏంటి, గ్రూప్ అన్నమాట. దీంట్లో ఏముంటాయి, ఎఫ్ ఆటోమార్ఫిజం అని ఈ ఉంటాయి. దీని ఆర్డర్ ఏమని చెప్పాను, n అని చెప్పాను. n అని చెప్తే ఈ గ్రూప్లో n ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థమవుతుంది. సో ఒక గ్రూప్లో n ఎలిమెంట్స్ ఉంటే వాటిలో ఒకటి ఐడెంటిటీ అవుతుంది, రిమైనింగ్ అన్ని నాన్ ఐడెంటిటీ. సో ఏమైనప్పటికీ యూజింగ్ దిస్ రిజల్ట్ దిస్ గ్రూప్ హ్యాస్ n ఎలిమెంట్స్. ఆ n ఎలిమెంట్స్ ఉన్నాయని తెలిసి ఆ ఎలిమెంట్స్ అవసరమైతే నేను తీసుకోవచ్చు. ఉన్నాయి కాబట్టి ఉన్న వాటిని తీసుకోవటం ప్రాబ్లం ఏం కాదు. సో వాటిని తీసుకుంటాను అనమాట. వాటి నేమ్స్ ఏమని ఇస్తానంటే ఫస్ట్ దాని సిగ్మా 1, సెకండ్ దాని సిగ్మా 2, లాస్ట్ ఎలిమెంట్ని సిగ్మా n అని అనుకున్నాను. ఈ n ఎలిమెంట్స్లో ఒకటి కంపల్సరీ ఐడెంటిటీ కావాలి, ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ గ్రూప్ కాబట్టి. దాంట్లో సిగ్మా 1ని ఐడెంటిటీ అంటాను. అంటే మరలా అది ఇట్లా రాశాను చూడండి. దేర్ ఫోర్ జీ ఆఫ్ ఈ బై, దేర్ ఫోర్ లెట్ అనుకున్నాం, లేని వాటిని అనుకుంటున్నాం కాబట్టి ఈ n ఎలిమెంట్స్ ఉండాలి.
ఫస్ట్ ఎలిమెంట్ σ1, అది ఐడెంట్ అనుకుంటున్నాను. సెకండ్ ఎలిమెంట్ σ2, థర్డ్ σ3 అండ్ సో ఆన్ σn. సో ఏమైనప్పుడు ఇవన్నీ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ గ్రూప్ అనుకున్నాం. ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఏమంటాం? ఎఫ్ ఆటోమార్ఫిక్ అని అంటాం. అంటే σ1 ఎఫ్ ఆటోమార్ఫిక్ కానీ, σ2 ఎఫ్ ఆటోమార్ఫిక్ కానీ అండ్ సో ఆన్ σn కూడా ఎఫ్ ఆటోమార్ఫిక్ కానీ. సో అది పక్కన పెడదాం. ఇప్పుడు నేను ఇక్కడ కన్సిడర్ అన్నాను, ఇది పక్కన పెడదాం. ఏవైనప్పటికీ నేను ఏమని చెప్పాలి? ఈ అనేది నార్మల్ ఎక్స్టెన్షన్ అని చెప్పాలి. ఈ అనేది నార్మల్ ఎక్స్టెన్షన్ అని చెప్పాలి. సో ఈ అనేది నార్మల్ ఎక్స్టెన్షన్ అని చెప్పాలి అంటే దానికోసం దీన్ని ఇండైరెక్ట్గా కన్సిడర్ చేస్తాను. అయితే మనకి కన్సిడర్ చేసే ముందు సో ఈ అనేది నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అని ప్రూవ్ చేయాలంటే ఆ థీరంలో 3 కండిషన్స్ ఉన్నాయి. మూడిట్లో ఒకటి చూస్తా. ఒకటి ఏంటంటే ఈ ఎఫ్లో ఒక పాలినామియల్ తీసుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్. ఈ పాలినామియల్ యొక్క ఒక రూటు ఆల్ఫా ఈలో ఉంటే దీని యొక్క రిమైనింగ్ ఆల్ రూట్స్ కూడా ఈలో ఉన్నాయని చెప్పాలి. ఇది ఆ మూడిట్లో ఒక కండిషన్. ఇది చెప్తే ఈని ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అంటాం. అంటే ఒక రూట్ ఈలో ఉంటే రిమైనింగ్ కూడా ఈలో ఉండాలి. అంటే దట్ మీన్స్ ఏంటి? ఈ పాలినామియల్ యొక్క అన్ని రూట్స్ ఎక్కడ ఉండాలి? ఈలో ఉండాలి. అంటే ఓవర్ క్యాపిటల్ ఎఫ్లో ఏదైనా ఒక పాలినామియల్ యొక్క ఆల్ రూట్స్ ఈలో ఉన్నాయని నేను ప్రూవ్ చేస్తే అక్కడ ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేసినట్లు అవుతుంది. అందువల్ల ఈని నార్మల్ ఎక్స్టెన్షన్ అంటాం. సో అందువల్ల ఇప్పుడు నేను ఏం ఇంట్రడ్యూస్ చేయాలి, ఏం చెప్పాలి అంటే ఓవర్ క్యాపిటల్ ఎఫ్లో ఒక పాలినామియల్ని నేనే కన్సిడర్ చేస్తాను. దీని యొక్క అన్ని రూట్స్ ఈలో ఉన్నాయని నేను ప్రూవ్ చేస్తాను. దిస్ ఈజ్ ది ఫస్ట్ కండిషన్ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ నార్మల్ ఎక్స్టెన్షన్. అందువల్ల ఈని నార్మల్ అంట. అందువల్ల ఫస్ట్ పాలినామియల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. పాలినామియల్ ఇంట్రడ్యూస్ చేస్తాను, నేనే తీసుకుంటున్నా. నేనే తీసుకునేటప్పుడు నేను ఆల్రెడీ ఈ థియరంలు ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేస్తూ ఒక పాలినామియల్ని క్రియేట్ చేశాను. దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాను. ఏం యూజ్ చేశాను? ఈ σ1 యూజ్ చేశాను, σ2 యూజ్ చేశాను, σ3 σn. ఈ n ఎలిమెంట్స్ని యూజ్ చేస్తూ తర్వాత ఒక ఎవ్రీ ఎలిమెంట్ ఎక్స్ ఇన్ ఎఫ్ అని కూడా యూజ్ చేస్తాను. ఎఫ్లో ఎవ్రీ ఎలిమెంట్ని యూజ్ చేస్తాను. సో ఒక పాలినామియల్ క్రియేట్ చేసి ఏంటది? ఎక్స్ మైనస్ σ1 ఆఫ్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఇక్కడ కామా ఉంది, కామా కదా, ఇది ఇంటూ అనమాట. ఇంటూ అండ్ సో ఎక్స్ మైనస్ σn ఆఫ్ ఆల్ఫా. ఈ విధంగా ఈ σ1 σ2 σn యూజ్ చేస్తూ ఒక ఎన్ని ఫ్యాక్టర్స్ తీసుకున్నాను? n ఫ్యాక్టర్స్. వాటన్నిటి యొక్క ప్రోడక్టు పాలినామియల్ ఇన్ ఎక్స్ అవుతుంది. దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాను. అయితే ఒరిజినల్గా ఈ పాలినామియల్ ఎక్కడ తీసుకోవాలి? ఎఫ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్లో తీసుకోవాలి. కానీ నేను అక్కడ తీసుకోవాలి ఇంతవరకు. జనరల్గా యూజింగ్ ఆల్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్ వీ కెన్ కన్స్ట్రక్ట్ ఏ పాలినామియల్ ఆఫ్ దిస్ టైప్ అనమాట. దట్ నేమ్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దట్ నేమ్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అయితే ఈ కన్స్ట్రక్షన్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాలినామియల్ యొక్క అన్ని రూట్స్ వస్తాయి. ఎలా వస్తాయి అంటే మీరు ఈ ఎక్స్ ప్లేస్లో σ1 ఆఫ్ ఆల్ఫా తీసుకోండి. ఎక్స్ ప్లేస్లో
అప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, సిగ్మా 1 ఆఫ్ ఆల్ఫా మైనస్ సిగ్మా 1 ఆఫ్ ఆల్ఫా అంటే 0 అయిపోతుంది. ప్రోడక్ట్ మొత్తంలో ఒక్కటి 0 అయిన ప్రోడక్ట్ మొత్తం 0 అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, నేను కన్స్ట్రక్ట్ చేసిన పాలినామియల్ని వెరిఫై చేస్తే క్లియర్లీ సిగ్మా 1 ఆఫ్ ఆల్ఫా ఈజ్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, సిగ్మా 2 ఆఫ్ ఆల్ఫా ఈజ్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్, సిమిలర్లీ సిగ్మా ఎన్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్. అంటే ఈ పాలినామియల్గా నేను అబ్జర్వ్ చేస్తే దీని యొక్క అన్ని రూట్స్ ఇక్కడే కనిపిస్తున్నాయి. ఏంటి ఆ రూట్స్, సిగ్మా 1 ఆఫ్ ఆల్ఫా, సిగ్మా 2 ఆఫ్ ఆల్ఫా అండ్ సో ఆన్, సిగ్మా ఎన్ ఆఫ్ ఆల్ఫా, ఇవన్నీ రూట్స్. దేనికి రూట్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్. అయితే నేను ఏం చెప్తే నేను కంప్లీట్ అయ్యిద్దన్నాను, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క అన్ని రూట్స్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓవర్ ఎఫ్లో ఉందని చెప్పాలి, తీసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, దీని యొక్క అన్ని రూట్స్ ఈలో ఉన్నాయని చెప్పాలి. సో ఈ కన్స్ట్రక్షన్లోని దీని యొక్క అన్ని రూట్స్ తెలిసిపోయినాయి, సిగ్మా 1 ఆఫ్ ఆల్ఫా, సిగ్మా 2 ఆఫ్ ఆల్ఫా అండ్ సో ఆన్ సిగ్మా ఎన్ ఆఫ్ ఆల్ఫా. అయితే ఇవన్నీ క్లియర్లీ ఈలో ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే ఇప్పుడే చెప్పాను నేను, ఈచ్ సిగ్మా అనేది ఎక్కడిది, జీ ఆఫ్ ఈ బై ఎఫ్లోది. అంటే ఈచ్ సిగ్మా అనేది ఆటోమార్ఫిజం ఆన్ ఈ, అంటే ఈచ్ సిగ్మా అనేది ఎక్కడి నుంచి ఎక్కడ ఫంక్షన్. సో ఆల్ఫా ఈలో ఉందని తెలుసు, ఇది ఆల్రెడీ ఆటోమార్ఫిజం అంటే ఫంక్షన్ అవుతుంది. ఒక ఎలిమెంట్ డొమైన్లో ఉంటే దాని ఇమేజ్ ఎక్కడ ఉంటుంది, కోడొమైన్లో ఉంటుంది. అంటే సిగ్మా 1 ఆఫ్ ఆల్ఫా ఈలో ఉంది, సిగ్మా 2 ఆఫ్ ఆల్ఫా ఈలో ఉంది. అంటే ఈ డెఫినేషన్ కానీ ఈ పాలినామియల్ కానీ వెరిఫై చేసినట్లయితే ఈ పాలినామియల్ యొక్క అన్ని రూట్స్ సిగ్మా ఐ ఆఫ్ ఆల్ఫాస్ అవుతాయి. అవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఈలో ఉన్నాయి. అంటే నా కన్స్ట్రక్షన్లోనే పాలినామియల్ యొక్క రూట్స్ తెలిసిని, ఆ రూట్స్ ఈలో ఉన్నాయని తెలిసింది. అందువల్ల ఈని స్ప్లిట్టింగ్ ఫీల్డ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటారు. అయితే నేను చెప్పాల్సింది అదే కదా, ప్రాబ్లం కంప్లీట్ అయినట్లే. కానీ అన్కంప్లీటెడ్ అని ఇక్కడ తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుందంటే ప్రాబ్లం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఇచ్చిన పాలినామియల్ ఓవర్ ఎఫ్లో ఉండాలి నంబర్ 1. తర్వాత దీని యొక్క అన్ని రూట్స్ ఈలో ఉండాలి. అది అయితే నేను పాలినామియల్ కన్సిడర్ చేశాను, అన్ని రూట్స్ ఈలో ఉన్నాయని కూడా వచ్చింది. ఇంక ఏ ఒక్కటి చెప్తే చాలు ఇది ఈ పాలినామియల్ ఎక్కడుందని చెప్పాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్లో. ఈ నేను కన్స్ట్రక్ట్ చేసిన పాలినామియల్ ఇక్కడ ఉండాలి అంటే ఈ పాలినామియల్లో ఉన్న అన్ని స్కేలార్స్ ఎఫ్లో ఉండాలి. కాబట్టి ఇది చెప్పేసా నేను, నా కన్స్ట్రక్షన్లోని ఇది వచ్చేసింది. ఇంకేం చెప్తే చాలు, దిస్ పాలినామియల్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ అని చెప్తే సరిపోతుంది. సో దట్ ఈజ్ ద లాజిక్ అనమాట. ఇండైరెక్ట్గా చెప్పాను అనమాట. సో దిస్ 1. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈచ్ సిగ్మా ఐ ఎక్కడిది, జీ ఆఫ్ ఈ బై ఎఫ్, అదే రాశారు. నౌ ఈచ్ సిగ్మా ఐ బిలాంగ్స్ టు జీ ఆఫ్ ఈ బై ఎఫ్. అయితే ఈచ్ చెప్పే ముందు ఒకదాని గురించి చెప్తా, మార్నింగ్ క్లాసులో కూడా నేను దాని గురించి చెప్పాను, ఇక్కడ చెప్తున్నా, దాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈచ్ సిగ్మా ఐ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఆటోమార్ఫిజం, ఈ నుంచి ఈకి ఆటోమార్ఫిజం. అయితే ఏదైనా ఒక ఆటోమార్ఫిజం తీసుకుంటే దీనికి ఇండ్యూజ్డ్ రింగ్ హోమోమార్ఫిజం ఉంటుంది, దాన్ని ఇండ్యూజ్డ్ రింగ్ హోమోమార్ఫిజం ఉంటుంది. దాన్ని సిగ్మా ఐ స్టార్ అనుకుంటే దాని యొక్క డొమైన్ అవుతుంది, ఇక్కడ ఈ ఉంటే ఈ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. కోడొమైన్లో ఈ ఉంటే ఇక్కడ కోడొమైన్ ఏమవుతుంది, ఈ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఇది దీన్ని హోమోమార్ఫిజంగా ప్రూవ్ చేస్తుంది. అయితే దీని యొక్క డెఫినేషను నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చెప్తాను. ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఈచ్ సిగ్మా యొక్క ఇండ్యూజ్డ్ అంటే ఫార్మ్స్ అనమాట. ఒక హోమోమార్ఫిజం ఉంటుంది, దాన్ని సిగ్మా ఐ స్టార్ అనుకుంటే అది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది, ఈ ఆఫ్ ఎక్స్ నుంచి ఈ ఆఫ్ ఎక్స్కి. దాని డెఫినేషన్ ఎలా ఉంటుందంటే ఇది ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది, సిగ్మా ఐ స్టార్ ఆఫ్ అనగానే ఈ ఆఫ్ ఎక్స్లో తీసుకోవాలి. ఈ ఆఫ్ ఎక్స్లో పాలినామియల్ ఉంటుంది, ఆ పాలినామియల్ ఇలా ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి. దాని ఇమేజ్ ఎలా ఉంటుందంటే నేను చెప్పాను, ఈ పాలినామియల్లో ఏవైతే కోఎఫిషియెంట్స్ ఉన్నాయో వాటికి గివెన్ సిగ్మా అప్లైడ్. అదే మార్నింగ్ కూడా చెప్పాం మనం. ఇక్కడ ప్రతిదానికి కాబట్టి సిగ్మా 1కి సిగ్మా 2, సిగ్మా 1కి సిగ్మా 1 స్టార్ ఉంటుంది, సిగ్మా 2కి సిగ్మా 2 స్టార్ ఉంటుంది, అండ్ సో ఆన్ సిగ్మా ఎన్కి సిగ్మా ఎన్ స్టార్ ఉంటుంది. ఆ విధంగా అన్నిటి కామన్గా చెప్పేస్తున్నాను అన్నమాట.
సో దట్ ఈస్ ద డెఫినేషన్. అయితే సో అంటే ఎవ్రీ సిగ్మా ఐ, ప్రతి సిగ్మా ఐకి కరస్పాండెంట్లీ ఒక న్యాచురల్ హోమోమార్ఫిజం ఉంటుంది సిగ్మా ఐ స్టార్. ఇది ఈ నుంచి ఈకి ఫంక్షన్ అయితే ఇది ఈ ఆఫ్ ఎక్స్ నుంచి ఈ ఆఫ్ ఎక్స్కి ఫంక్షన్ అని తెలుసు, వాటి డెఫినేషన్ కూడా తెలుసు. సో యూజింగ్ దిస్ వన్ హౌ టు నౌ వీ ఫైండ్ సిగ్మా ఐ స్టార్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సిగ్మా ఐ స్టార్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే సిగ్మా ఐ స్టార్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే నాకు ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ ఇదే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ సిగ్మా 1 ఆఫ్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ సిగ్మా 2 ఆఫ్ ఆల్ఫా ఇంటూ అండ్ సో ఎక్స్ మైనస్ సిగ్మా ఎన్ ఆఫ్ ఆల్ఫా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వేలు రాశారు. ఇప్పుడు సిగ్మా ఐ స్టార్ ఆఫ్ దిస్ పాలినామియల్ ఫ్రమ్ అబౌవ్ డెఫినేషన్ ఎలా ఉంటుంది, ఈ పాలినామియల్ ఎక్కడైతే కోఎఫిషియెంట్స్ ఉన్నాయో వాటికి మాత్రమే సిగ్మా ఐ అప్లై అయ్యింది. ఆ విధంగా అప్లై చేస్తే ఏమవుతుందంటే ఎలా అవుతుంది చూడండి. ఎక్స్ మైనస్ ఇది కాన్స్టెంట్కి మాత్రమే సిగ్మా ఐ అప్లై అయ్యింది. అదిగో సిగ్మా ఐ ఆఫ్ సిగ్మా 1 ఆఫ్ ఆల్ఫా ఇక్కడేమొస్తుంది ఎక్స్ మైనస్ సిగ్మా ఐ ఆఫ్ సిగ్మా 2 వస్తుంది. అండ్ సో ఎక్స్ మైనస్ సిగ్మా ఐ ఆఫ్ సిగ్మా ఎన్ వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ గురించి చెప్తున్నా. అక్కడ ఏమనుంది సిగ్మా ఐ ఆఫ్ సిగ్మా 1 ఆఫ్ ఆల్ఫా ఉంది. ఇప్పుడు ఈ రెండింటి మిడిల్లో ఈ ఆఫ్ తీసేస్తే ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, సిగ్మా ఐ సర్కిల్ అనమాట. సర్కిల్ని డాట్గా రాస్తున్నా, సిగ్మా 1 ఆఫ్ ఆల్ఫా అవుతుంది. అలాగే సిమిలర్లీ ఈ ప్రోడక్ట్ సిగ్మా ఐ ఇంటూ సిగ్మా 2 ఆఫ్ ఆల్ఫా. లాస్ట్ టర్మ్ సిగ్మా ఐ ఇంటూ సిగ్మా ఎన్ ఆఫ్ ఆల్ఫా, అది ఇక్కడ రాశాను. అయితే నెక్స్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేద్దాం. సిగ్మా ఐ ఎక్కడిది జీ ఆఫ్ ఈ బై ఎఫ్లోది, సిగ్మా 1 కూడా జీ ఆఫ్ ఈ బై ఎఫ్లోది. ఇవన్నీ ఎఫ్ ఆటోమార్ఫిజమ్సే. అయితే ఇది గ్రూప్ అని తెలుసు. గ్రూపులో 2 ఎలిమెంట్స్ ఉంటే వాటి ప్రోడక్ట్ కూడా ఉంటుంది. అంటే సిగ్మా ఐ ఇంటూ సిగ్మా 1 కూడా ఎక్కడ ఉంటుంది, క్లోజర్లో అంటారు డాట్ ప్రకారం జీ ఆఫ్ ఈ బై ఎఫ్లో ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఇది జీ ఆఫ్ ఈ బై ఎఫ్లో ఉంటుంది, ఈ ప్రోడక్ట్ జీ ఆఫ్ ఎఫ్, ఈ ప్రోడక్ట్. ఇలాంటి ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎన్ ఉన్నాయి. అంటే ఇంతకుముందు జీ ఆఫ్ ఈ బై ఎఫ్లో నేను ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకున్నాను, ఎన్. వాటిని ఏమనుకున్నాను సిగ్మా 1 అండ్ సో ఆన్ సిగ్మా ఎన్. ఇప్పుడు నేనేం చెప్పాను జీ ఆఫ్ ఈ బై ఎఫ్లో ఇప్పుడు ఈ ఎన్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి అన్నాను, సిగ్మా ఐ ఇంటూ సిగ్మా 1 అండ్ సో ఆన్ సిగ్మా ఐ ఇంటూ సిగ్మా ఎన్. ఇవి కూడా జీ ఆఫ్ ఈ ఎఫ్లో ఉన్నాయి. అప్పుడు ఈ 2 సెట్స్ కంపల్సరీ ఏమి ఉండాలి, ఈక్వల్ అయి ఉండాలి. కాబట్టి అందువల్ల ఈ రిప్రజెంటేషన్ దేనికి ఈక్వల్ అవుతుందంటే సిగ్మా 1 సిగ్మా 2 సిగ్మా ఎన్ దీనికి ఈక్వల్ అవుతుంది. ఇది దేనికి ఈక్వల్, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్. అంటే సిగ్మా ఐ స్టార్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఐ అంటే 1 2 3 అండ్ సో అని ఎన్ అనమాట. ఐకి చెప్పామంటే 1కి 2కి ఎన్కి చెప్పినట్టు. సో ఇది వన్ ఆఫ్ ది రిజల్ట్ పక్కన పెడదాం. సో ఇప్పుడు మీరు చూడండి, నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ని నేనే కన్స్ట్రక్ట్ చేసుకున్నాను ఇక్కడ బై యూజింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్. జీ ఆఫ్ ఈ బై ఎఫ్లో సిగ్మా 1 సిగ్మా 2 సిగ్మా ఎన్ యూజ్ చేస్తూ ఎఫ్ నేనే కన్స్ట్రక్ట్ చేశాను. ఇప్పుడు ఎఫ్ అంటే ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అనమాట. ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము అండ్ సో nth టర్ము. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్రోడక్ట్ ఫామ్లో ఉంది. ఈ ప్రోడక్ట్ని మల్టిప్లై చేస్తాను. మల్టిప్లై చేస్తే ఎలా ఉంటుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎన్నిసార్లు ఎన్ టైమ్స్ అంటే ఒక టర్మ్ కంపల్సరీ ఎక్స్ పవర్ ఎంత టర్మ్ ఉంటుంది. అయితే ఈ ఫస్ట్ ఎక్స్ సెకండ్ ఎక్స్ nth ఎక్స్ కోఎఫిషియంట్ 1 కాబట్టి ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియంట్ కూడా 1 ఉంటుంది. అంటే దీంట్లో హైయెస్ట్ టర్మ్. తర్వాత ఏ టర్మ్ వస్తుంది, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1th టర్మ్ వస్తుంది. తర్వాత ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 వస్తుంది అండ్ సో ఆన్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది.
ఎక్స్ వస్తుంది, కాన్స్టెంట్ టర్మ్ వస్తుంది. ఈ ప్రోడక్ట్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే వచ్చేటటువంటి హైయెస్ట్ పవర్ ఎక్స్ పవర్ ఎన్, దాని కోఎఫిషియంట్ 1. తర్వాత ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కోఎఫిషియంట్ వచ్చేటప్పటికి ఏదో సమ్ ఇవి ఉన్నాయి కదా కోఎఫిషియంట్స్, ఏదో సమ్ కోఎఫిషియంట్ వస్తుంది, దాన్ని C1 అనుకున్నాం. ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 యొక్క సమ్ కోఎఫిషియంట్ దాన్ని C2 అనుకున్నాం. ఆ విధంగా ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫ్యాక్టర్ని మల్టిప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంటుందో ఎస్టిమేట్ చేశాను. ఎలా ఉంటుందన్నాను, హైయెస్ట్ టర్మ్ ఎక్స్ పవర్ ఎన్, దాని కోఎఫిషియంట్ 1, తర్వాత ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, దానికి ఏదో సమ్ కోఎఫిషియంట్ ఉంటుంది. సో దాన్ని ఎక్స్పాన్షన్ ఫామ్ ఇక్కడ రాశాను చూడండి, అందుకే రాశాను. నౌ బై ఎక్స్పాండింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మల్టిప్లై చేస్తే ఇలాంటి టర్మ్ వస్తుంది. అయితే ఇక్కడ ఫస్ట్ టర్మ్ పాజిటివ్ రాశాను, తర్వాత మైనస్ రాశాను, తర్వాత ప్లస్, తర్వాత ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ ఎందుకు రాశానంటే, నువ్వు ఒరిజినల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని నేను అబ్జర్వ్ చేసినట్లయితే ఇది చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎక్స్ ప్లస్ పాజిటివ్ టర్మ్, తర్వాత నెగిటివ్ టర్మ్, మళ్ళీ పాజిటివ్ టర్మ్, నెగిటివ్ టర్మ్, పాజిటివ్ టర్మ్, నెగిటివ్ టర్మ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫ్యాక్టర్ ఫామ్లోనే ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ వచ్చినప్పుడు వాటిని ఎక్స్పాండ్ చేస్తే, మల్టిప్లై చేస్తే వచ్చే పాలినామియల్ ప్లస్ మైనస్ ఉంటాయి. అక్కడ ఫస్ట్ ప్లస్ ఉంది, తర్వాత మైనస్ ఉంది, తర్వాత ప్లస్ ఉంది, తర్వాత మైనస్, ఇక్కడ కూడా అదే విధంగా వస్తాయి. సో ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని, ఆ అబో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే పాలినామియల్ ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి C1, C2, Cn ఏంటి, వీటి వాల్యూస్ సిగ్మా ఐ ఆఫ్ వాల్యూస్ అనమాట. సిగ్మా ఐ ఆఫ్ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి, ఈలో ఉంటాయి. కాబట్టి C1, C2, Cn కూడా ఎక్కడ ఉంటాయి, ఈలో ఉంటాయి అన్నమాట. అంటే ఫ్రమ్ అబో నేనేం ప్రూవ్ చేశాను ఇప్పుడే, దీనికి ముందు స్టెప్ ఇది. సిగ్మా ఇది ఐ అనమాట, సిగ్మా ఐ స్టార్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పాను. ఇలా చెప్తే ఇప్పుడు దీనికి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి సిగ్మా ఐ స్టార్ అప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇది సిగ్మా ఐ అనమాట, ఐ రాయలేదు. సిగ్మా ఐ స్టార్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్టార్ డెఫినేషన్ ప్రకారం ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ ఎక్కడైతే కోఎఫిషియంట్స్ ఉన్నాయో వాటికి మాత్రమే సిగ్మా ఐ అప్లై అయ్యింది. అంటే అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ పవర్ ఎన్ మైనస్, ఇక్కడ C1 ఉంది, ఇక్కడ స్టార్ పోయి సిగ్మా ఐ ఆఫ్ C1 వస్తుంది, ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 వస్తుంది, ప్లస్ అండ్ సో లాస్ట్ టర్మ్ ఏమొస్తుంది, ఓన్లీ కాన్స్టెంట్ ఉంది కాబట్టి సిగ్మా ఐ ఆఫ్ Cn వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఏమన్నారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మళ్ళీ ఇదే వస్తుంది కదా, రెండు పాలినామియల్స్ ఈక్వల్ అయితే కరస్పాండింగ్ టర్మ్స్ ఈక్వల్ అవుతాయి. దీంట్లో ఫస్ట్ టర్మ్ 1, దీంట్లో 1 ఈక్వల్, దీంట్లో సెకండ్ టర్మ్ మైనస్ C1, దీంట్లో సెకండ్ టర్మ్ ఏంటి మైనస్ సిగ్మా ఐ ఆఫ్ C1. అంటే అప్పుడు సిగ్మా ఐ ఆఫ్ C1 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చినట్లు, C1 వచ్చినట్లు. వీటన్నిటిని కామన్గా రాశాను అనమాట. కాబట్టి ఇవి రెండు ఈక్వల్ అయితే ఏం జరిగినట్లు, సిగ్మా ఐ ఆఫ్ CJ ఈజ్ ఈక్వల్ టు CJ, J అంటే 1, 2, 3 అండ్ సో అని అన్నమాట. అది అయితే ఇక్కడ సిగ్మా ఐ అంటే ఎక్కడిది, G ఆఫ్ E బై ఎఫ్లో ఎవ్రీ ఎలిమెంట్. దీన్ని మీరు హెచ్ అని అనుకోండి, హెచ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దృష్ట్యా CJ ఇమేజ్ CJ అయితే ఆ CJs ఎక్కడ ఉంటాయి, ఫిక్స్డ్ ఫీల్డ్లో ఉంటాయి. కాబట్టి దిస్ బిలాంగ్స్ టు ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ G ఆఫ్ E బై ఎఫ్. G ఆఫ్ E బై ఎఫ్ యొక్క ఫిక్స్డ్ ఫీల్డ్ నేను ఎఫ్ అని అనుకున్నాను కాబట్టి ఎఫ్లో ఉంటాయి. సో C1, C2 అండ్ సో Cn ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఎఫ్లో ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, C1, C2 అండ్ సో Cn ఎఫ్లో ఉన్నాయి. అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్లో అన్ని కోఎఫిషియంట్స్ ఎఫ్లో ఉన్నాయి కాబట్టి దిస్ పాలినామియల్ బిలాంగ్స్ టు ఏమని చెప్పొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు రివర్స్లో చూడండి, బాటమ్ టు టాప్ చూడండి. బాటమ్ అంటే ఇప్పుడు నేను చెప్పింది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడుందని చెప్పాను, ఓవర్ ఎఫ్లో ఉందని చెప్పాను.
బిగినింగ్లో ఏం చెప్పాను, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్ని రూట్స్ ఈలో ఉన్నాయన్న. బిగినింగ్ తీసుకోవటం అలా తీసుకున్నాను. అంటే ఇప్పుడు బాటమ్ టు టాప్ చదవండి. ఎవ్రీ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓవర్ ఎఫ్ తీసుకుంటే ఆ పాలినామియల్కి ఈ అనేది స్ప్లిట్టింగ్ ఫీల్డ్ అని చెప్పాను. దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది 3 కండిషన్ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ నార్మల్ ఎక్స్టెన్షన్. నార్మల్ ఎక్స్టెన్షన్ యొక్క డెఫినేషన్లో వన్ ఆఫ్ ది కండిషన్ కాబట్టి అది జరిగింది కాబట్టి దేర్ ఫోర్ ఈనేమంటాను, ఈ ఈజ్ ది స్ప్లిట్టింగ్ ఫీల్డ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓవర్ ఎఫ్ అంటాను. సారీ, అది జరిగినట్లే దేర్ ఫోర్ ఈనేమంటాను, నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అంటాను. అంటే దిస్ కంప్లీట్స్ ది 2 ఇంప్లైజ్ 1. ఆల్రెడీ దీనికి ముందు 1 ఇంప్లైజ్ 2 చెప్పా. ఈ రెండు క్లబ్ చేస్తే 1 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ 2 చెప్పాను. సో దిస్ కంప్లీట్స్ ది 1 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ 2. ఇక నెక్స్ట్ 2 ఇంప్లైజ్ 3, 3 ఇంప్లైజ్ 2. ఆ రెండులో ఒకదాన్ని కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. అది మనం నెక్స్ట్ క్లాసులో చెప్దాం బాబు. ఇంతటితో ఈ వీడియోని ఆప్ చేద్దాం.